హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా మంచి బెటర్ వీడియో తీసుకొచ్చాను. డెఫినెట్లీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా బాగుంటుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే చాలా హ్యాపీ. ఒక చిన్న లైక్ చేయండి. ఇప్పుడైతే డెమో చూపిస్తా, దాని తర్వాత మాట్లాడతాను. గల్లీ బాయ్ ఐమ్ అ సిల్లీ బాయ్ రూపీ లేకున్నా హ్యాపీ హ్యాపీ బాయ్ ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, చాలా బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే ఒకవేళ లిరికల్ తోటే చేసుకోవాలంటే లిరికల్ చేసుకోవచ్చు. లిరికల్ యానిమేషన్ కూడా మొత్తం ఇచ్చాను, మీరు ఎక్కువ కష్టపడకుండా. చాలా బాగుంటుంది. మీరు ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నా. డిస్క్రిప్షన్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. మర్చిపోవద్దు ఒక లైక్ అనేది, ఓకేనా? ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం, మిస్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను, ఓకేనా? ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఒక విషయం అయితే చెప్పాలి. ఇందులో ఫాంట్ అయితే యాడ్ చేయలేదు నేను. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది మెసేజ్ చేస్తున్నారు, మీరు ఫాంట్ అయితే ఇస్తున్నారు, మెయిన్ ఏంటంటే డౌనింగే కావడం లేదని అంటున్నారు. 100% డౌన్లోడింగ్ అయితే అవుతుంది. విఎన్ యాప్ ఉంటే డౌనింగ్ కాదు. ఎందుకంటే విఎన్ యాప్లో అయితే డైరెక్ట్గా అది రీడైరెక్ట్ అయితే అయిపోతుంది. కాబట్టి విఎన్ యాప్ ఉంటే మీరు డిలీట్ చేసింది అంటే సొంత యాప్ అయితే జరుగుతుంది. అలా మేబీ మీకు అలా జరగకపోవచ్చు, ఓకేనా? మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకే? ఒకవేళ మీకు నేను గూగుల్ డ్రైవ్ లింక్ అయితే ఇస్తున్నా కదా, మీకు గూగుల్ డ్రైవ్ లింక్ అవసరం లేకపోతే నాకు ఒకటి కామెంట్ చేయండి. నేను డైరెక్ట్గా ఫాంట్ లింకే ఇస్తాను. కానీ ఫాంట్ లింక్ మీకు మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది. దానికి జిప్ ఫైల్ ఉంటుంది, అన్జిప్ చేయాలి. కాబట్టి ఏదైనా ఒకటి చెప్పండి నాకు, డెఫినెట్లీ అయితే కామెంట్ అయితే చేస్తాను. ఇప్పుడు ఫాంట్ కూడా యాడ్ చేసి ఏం యాడ్ చేయనులే, నేను చాలా వీడియోస్లో చెప్పాను. తెలియకపోతే కామెంట్ చేయండి, ఓకేనా? ఓకే, ఇప్పుడైతే డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను కాబట్టి ఓపెన్ చేసుకోండి. ఫాంట్ ఏం చేస్తారంటే ఫస్ట్ చెప్తాను. ఫాంట్ ప్రాబ్లం వస్తే డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అంటే మీరు లింక్ ఓపెన్ చేయగానే గూగుల్ డ్రైవ్ లింక్ అయితే ఉంటుంది, ఓకే? లేదు మీకు గూగుల్ డ్రైవ్ ప్రాబ్లం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ అయితే ఉంది, దాన్ని సెలెక్ట్ చేసిన పైన ఇక్కడ రోబోట్ రెగ్యులర్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇస్తాను. ఇదే ఫాంట్ అయితే ఉంటుంది. ఈ ఫాంట్ని కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి. ఇప్పుడు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా సింబల్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ మీడియా అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఒక ఫోటో లింక్ అయితే ఇస్తాను. అది టెక్స్చర్ ఇమేజ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్లీ అదే ఫోటో అయితే యూజ్ చేయండి, ఓకే? ఈ ఫోటో అయితే ఉంటుంది. కావాలంటే ఎక్స్ట్రాగా ఇంకో ఫోటో కూడా ఇస్తాను, ఓకే? రెండు కొంచెం ఇది ఆరెంజ్లో ఉంటుంది, ఇంకోటి ఎల్లోలో ఉంటుంది, ఓకే? దాని అయితే యాడ్ చేస్తా. ఇక్కడ చూడండి, చాలా బాగుంది. అంటే కొంచెం ఫీడ్ టైప్లో ఉంటుంది, కొంచెం షాడో కానీ ఫీడ్ చాలా బాగుంటుంది. ఇలాంటి ఈ ఫాంట్కి బాగా సెట్ అయింది, ఓకే? ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. పైన ప్లస్ సెకండ్, ఇక్కడ మనకు ఈ పైన ప్లస్ సెకండ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి సాంగ్ మాత్రమే రిమూవ్ చేసి పేస్ట్ స్టైల్ చేసేయండి. పేస్ట్ స్టైల్ చేస్తే అన్ని దానికి వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి అయితే ఇక్కడ లైన్స్ అనేది టూ లైన్స్గా వస్తుంది. కాబట్టి టెక్స్ట్లోకి వెళ్ళి ఇలాగైతే ఈ తీసుకోండి, ఓకే? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ లైన్స్ అయితే ఉంది. ఇప్పుడు దీనికి మనమైతే ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఇలాగైతే తీసుకుంటే సెట్ అయిపోతుంది. బాగా అయితే కనిపిస్తుంది, ఓకే? బాగా అయితే చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది మనకు, ఓకే? ఇలాగైతే బాగా అయితే ఓకే. ఇప్పుడు మనమైతే ఈజీగా చెప్తాను. ఇందులో నేనైతే మ్యాక్సిమం లిరిక్స్ అన్నీ కవర్ చేసిన. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలామందికి లిరికలే ఇష్టం ఉంటుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో పెట్టి లిరికల్ చేసుకుందామని అనుకుంటారు. కానీ అలా చేస్తే మీకు ఓకే బాగా కనిపిస్తుంది, కానీ ఆ లుక్ అనేది రాదు. మధ్యలో ఫోటో పెడితే ఇంకా సూపర్గా ఉంటుందని అనుకుంటున్నా. అది కూడా నేను బాయ్ అని ఎక్కడైతే వస్తుందో, అంటే లిరికల్ వర్డ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మాత్రమే పెట్టాను. అక్కడ మాత్రమే పెడితే చాలా బాగా అనిపించింది నాకు. మీరు ఆల్రెడీ డెమోలో చూసి ఉంటారు. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్లో ఫోటో ఒకటే పెట్టి మీరు లిరికల్ పైన పెట్టాలంటే అలా పెట్టుకోవచ్చు. లేదు మీరు బాయ్ అనేది దగ్గరే మీరు ఫోటో పెట్టాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు. అందుకోసమే నేను బీట్ మార్క్ దగ్గర డబుల్ బీట్ మార్క్ అయితే పెట్టాను. ఇక్కడ చూడండి, ఓకే? ప్రతి ఒక్కటి రెడ్ లైన్ దగ్గర ఎక్కడైతే టూ రెడ్ లైన్ దగ్గర ఉంటుందో అక్కడ మీ ఫోటో యూజ్ చేయండి, ఓకేనా? నేను ఆల్రెడీ ఒకటి ఫోటో అయితే యూజ్ చేస్తా, ఓకే? నేను యూజ్ చేసిన ఫొటోస్ కావాలంటే కామెంట్ చేయండి, ఇస్తాను, నో ప్రాబ్లం. ఫోటో సెలెక్ట్ చేసిన, జూమ్ చేసిన, ఓకే? రెడ్ లైన్ నుంచి కట్ చేసి మళ్ళీ డబల్ బీట్ మార్క్ అంటే దగ్గర ఉంటుంది, అక్కడైతే మీరు అయితే కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు అసలు కనిపిస్తే కాకూడదని అలా పెట్టాను. మీకు అసలు కనిపిస్తే ఉండదు, చాలా సులువుగా ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్కి చెప్తున్నాను, మొత్తం యాడ్ చేయలేను. ఇక్కడ ఎగ్జాంపుల్గా 12 సెకండ్ నుంచి మాత్రం రెగ్యులర్గా ఉంటుంది ఫొటోస్ అనేది,
రెగ్యులర్‌గా ఉంటే రెగ్యులర్‌గా యాడ్ చేసుకోండి. లేదు మాకు గ్యాప్ ఇచ్చి ఇంతకుముందు చెప్పినట్టు చేసామంటే అలా చేసుకోండి. కానీ ఇక్కడ నుంచి బాగుంటది కాబట్టి లిరిక్స్‌కి ఫోటోస్ అన్నీ యాడ్ చేస్తే బాగుంటది. ఒకవేళ మీ దగ్గర అన్ని ఫోటోస్ లేదని అనుకుంటే మీరు తక్కువ ఫోటోస్‌లో అయినా కవర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ టెక్స్ట్ ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ చేసిన తర్వాత మళ్ళీ పైన ప్లస్ ఐకాన్ ఉంటుంది. సెలెక్ట్ ఆల్ లేయర్ చేసుకోండి. అందులో సాంగ్ రిమూవ్ చేసేయండి. అంటే తీసేయండి. దాంతోపాటు మీ ఫోటోస్ అన్నీ తీసేయండి. ఇప్పుడు పేస్ట్ స్టైల్ అయితే చేసేయండి. యారో క్లిక్ చేసి టైమింగ్ ఆప్షన్ గ్రీన్ కలర్‌లో ఉంటే పేస్ట్ స్టైల్ అయితే చేసేయండి. చేస్తే ఇప్పుడు మనకు అన్ని లిరిక్స్‌కి అయితే వస్తది. చూడండి మధ్యలో ఫోటోస్ కూడా ఉంటది. చాలా బాగుంటది. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఫోటో కనిపిస్తుందా? ఈ ఫోటోని సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి 12 సెకండ్ వరకు మధ్యలో ఏవైతే ఫోటోస్ వస్తదో అవి మాత్రమే పేస్ట్ చేయండి. పేస్ట్ స్టైల్ కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఎందుకంటే దీంట్లో కీ యానిమేషన్ ఉంటది. అది కూడా ఎక్కడి వరకు యాడ్ చేస్తారంటే 12 సెకండ్ వరకు. 11 సెకండ్, 21 మిల్లీ సెకండ్ నుంచి మిగతా ఫోటోస్ ఏవైతే ఉన్నాయో దానికి సెపరేట్ షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను మీకు. ఓకే. దీనైతే ఉంటది. దీన్ని కూడా పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ ఇప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేసి మిగతా ఏవైతే ఉంటదో అవి వన్ బై వన్ అయితే పేస్ట్ చేసుకోండి. అది కూడా చాలా బాగా అయితే సెట్ అయిపోతుంది. అంతే పెద్దగా కనిపించవలసిన అవసరం లేదు. లేకపోతే బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటో పెట్టి అలా కూడా చేసుకోవచ్చు. అంతే. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. కన్‌ఫ్యూజ్‌గా ఉంటే ఇంకోసారి కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. జై